హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే లక్నో టీం ఆక్షన్ బైస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది, ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లక్నో టీం మ్యాక్సిమం స్క్వాడ్ సైజ్ 25 మెంబర్స్ గాను 24 మందిని అయితే తీసుకున్నారు. విదేశీ ప్లేయర్స్ని అయితే జస్ట్ 6 మాత్రమే తీసుకున్నారు. బడ్జెట్ లేక తక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ తీసుకున్నారంటే అది లేదు. ఆక్షన్ టేబుల్ మీదకి ఎల్ఎస్జీ చూసుకుంటే 68,90,00,000 బడ్జెట్తో అయితే వచ్చారు, భారీ అమౌంట్తోనే. ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో హైయెస్ట్ ఎవర్ బిడ్ అనేది రిషబ్ పంత్కి అయితే వచ్చింది. తనని ఎల్ఎస్జీ టీం 27 కోట్లు పెట్టి అయితే తీసుకున్నారు. ఇంత రికార్డు ప్రైజ్కి పంత్ వెళ్ళినా ఆ మొత్తం 27 కోట్లు కూడా పంత్ చేతికి అయితే రావు. ఇందులో ఇండియన్ గవర్నమెంట్ అయితే ట్యాక్సెస్ కింద 30% అయితే కట్ చేస్తుంది. ఈ 27 కోట్లలో ఫైనల్గా రిషబ్ పంత్ చేతికి వచ్చేది 18,90,00,000 మాత్రమే. ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు రిషబ్ పంత్కి ఏదైనా ఇంజురీ జరిగి తను మిస్ అయితే బీసీసీఐ బీమా పాలసీ ప్రకారం తన జీతం మొత్తం పూర్తిగా అయితే చెల్లిస్తారు. అదే ఫారెన్ ప్లేయర్స్ ఆడకపోతే వాళ్ళకి బీసీసీఐ బీమా పాలసీ వర్తించదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అమౌంట్ అయితే రాదు. నెక్స్ట్, ఎల్ఎస్జీ టాప్ పిక్స్లో డేవిడ్ మిల్లర్ కోసం 7,50,00,000 అయితే స్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆవేశ్ ఖాన్ కోసం 9,75,00,000 అయితే ఖర్చు పెట్టారు. అలాగే ఆకాశ్ దీప్ కోసం 8 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. మొత్తం రిషబ్ పంత్, మిల్లర్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ ఈ నలుగురు కోసమే 52,25,00,000 అయితే ఖర్చు పెట్టారు. ఎల్ఎస్జీ టీం ముందుగా రిటైన్ చేసుకున్న పూరన్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, బిష్నోయ్, ఆయుష్ బదోని అప్పుడు 51,10,00,000 అయితే రిటెన్షన్లో ఖర్చు అయింది. టోటల్ 9 మంది కీలకమైన ప్లేయర్స్ కోసం ఎల్ఎస్జీ టీం అయితే ఏకంగా 103,35,00,000 రూపాయలను అయితే ఖర్చు పెట్టారు. అంటే టోటల్ పర్స్ వాల్యూ 120 కోట్లలో 83% పైగా కేవలం 9 మంది ప్లేయర్స్ మీద మాత్రమే ఎల్ఎస్జీ టీం అయితే స్పెండ్ చేయడం జరిగింది. ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ మీద అమౌంట్ని అయితే స్పెండ్ చేయడం జరిగింది. కొంతమంది ప్లేయర్స్ మీద టూ మచ్ అమౌంట్ స్పెండ్ చేయడం వల్ల సరైన ఫారెన్ ప్లేయర్స్ బ్యాకప్స్ అయితే కొనుక్కోలేకపోయారు. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఓవర్సీస్ బౌలింగ్ ఆప్షన్స్లో ఒక్క సమర్ జోసెఫ్ తప్పించి ఇంకా ఎవ్వరు కూడా లేరు. మొత్తం ఆల్ ఇండియన్ అటాక్తోనే వెళ్ళాలి. అటు స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మొత్తం ఇండియన్ ప్లేయర్స్ మీదే ఎల్ఎస్జీ టీం పూర్తిగా డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఏమైనా ఇండియన్ ప్లేయర్స్ ఫెయిల్ అయితే మరొక ఆప్షన్ కూడా లేదు వాళ్ళ టీంలో. ఆక్షన్ డే 1, డే 2 అటు మార్క్యూ ప్లేయర్స్ ఆక్షన్ నుంచి డే 2 చివరి యాక్సలరేట్ ఆక్షన్ వరకు ఎల్ఎస్జీ టీం అయితే ఐపీఎల్ యాక్టివ్గా అయితే ఉంది. ప్రతి టైంలో కూడా ఎవరో ఒక ప్లేయర్ని తీసుకోవడానికి ఎల్ఎస్జీ టీం ప్రతిసారి కూడా బిడ్డింగ్లో వాళ్ళ పెడల్ని లేపుతూనే ఉండేది. అలా అని అందరికంటే బెస్ట్ టీంని తీసుకున్నారంటే అది లేదు. ఎల్ఎస్జీ టీం వీక్నెసెస్లో మరో ప్రధానమైనది అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కంటే ఈ సీజన్లో వీళ్ళ ఓపెనింగ్ పెయిర్ అనేది చాలా వీక్గా అయితే కనిపిస్తుంది. లాస్ట్ సీజన్ ఓపెనింగ్లో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, కైల్ మెర్స్ ముగ్గురు సూపర్ ఓపెనర్స్ అయితే ఉండేవాళ్ళు. మరి ఈ సీజన్ చూసుకుంటే మిచెల్ మార్ష్, మార్కరమ్, మాథ్యూ బీచ్క్రీ వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు. ఆయుష్ బదోని, పంత్, అర్సిన్ కుల్కర్ని ఇలాంటి మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓపెనింగ్ చేయడానికి. బట్ మ్యాచ్లు స్టార్ట్ అయ్యే వరకు ఏ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారో తెలియని పరిస్థితి. మిచెల్ మార్ష్, మార్కరంతో ఓపెనింగ్ చేయించిన మిచెల్ మార్ష్ చూసుకుంటే ఇంజురీ ప్రోన్ ప్లేయర్, ఎప్పుడు ఫిట్గా ఉంటాడో ఎప్పుడు గాయపడతాడో తనకే తెలియని పరిస్థితి. మరి లాస్ట్ సీజన్ వరకు ఐపీఎల్లో మార్కరం అయితే మిడిల్ ఆర్డర్లో ఆడేవాడు, ఇప్పుడు ఓపెనింగ్ మూవ్ అయ్యి ఆడాలి. పంత్ విషయానికి వచ్చినా మరి సేమ్ ఇంతే, తను కూడా ఓపెనింగ్ మూవ్ అయ్యి ఆడాల్సి వస్తుంది. పంత్ ఓపెనింగ్కి వెళ్ళిపోతే మిడిల్ ఆర్డర్లో మళ్ళీ వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సో మరి పంత్ ఓపెనర్గా వచ్చి ఆడే అవకాశాలు అయితే లేవు. అర్సిన్ కుల్కర్ని అంటే యంగ్స్టర్, లాస్ట్ ఇయర్ కూడా తను ట్రై చేశారు, క్లిక్ అయితే అవ్వలేదు. టాలెంట్ ఉన్న యంగ్స్టర్, ఫ్యూచర్లో గ్రూమ్ చేసుకోవాలి. బట్ నెక్స్ట్ సీజన్కే వెంటనే అంది రావాలి అంటే కాస్త కష్టమే. ఎల్ఎస్జీ టీంకి ఓపెనింగ్లో ఆడగలిగే వెల్ డిజిగ్నేటెడ్ ఓపెనింగ్ పెయిర్ లేకపోవడం ఒక కీ వీక్నెస్ అని చెప్పుకోవాలి. అలాగే ఎల్ఎస్జీ టీం స్ట్రెంగ్త్స్ విషయానికి వస్తే వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ యూనిట్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. అలాగే స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ వీళ్ళ సొంతం, మంచి ఫైర్ పవర్ ఉన్న ఫినిషర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నారు. అలాగే మంచి ఇండియన్ కోర్ ప్లేయర్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. మరి ఈ సీజన్లో ఎల్ఎస్జీ టీంకి జహీర్ ఖాన్ మెంటర్గా వచ్చాక
తన మార్క్ అయితే కనిపిస్తుంది. బౌలింగ్ లైనప్ లో చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. 8 కోట్లు పెట్టి ఆకాశ్ దీప్ లాంటి ప్లేయర్ ను కొన్న ప్లేయింగ్ లెవెల్ ఇన్క్లూడ్ చేయలేని పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు లక్నో టీమ్ లో. అలాంటి గన్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే వాళ్ళ టీం దగ్గర ఉన్నారు. ప్లేయింగ్ లెవెల్ లోకి రావడానికి ఒక స్థానానికి ఇద్దరేసి ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారు. 2022 సంవత్సరంలో వాళ్ళ ఫ్రాంచైజీ ఆవిర్భావం నుంచి మరి ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కువగా బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఎక్కువగా ఆల్రౌండర్స్ మీద ఫోకస్ అయితే పెడుతూ ఉంటారు. మరి ఈ సీజన్ ఐపీఎల్ ఆక్షన్ టేబుల్ మీద కూడా మంచిగా ఆల్రౌండర్స్ అయితే పిక్ చేశారు. మిచెల్ మార్ష్ లాంటి జెన్యూన్ ఆల్రౌండర్స్ని ఎక్కువ మందిని పిక్ చేసుకోకపోయినా మార్కర్ లాగా అటు బ్యాటింగ్ చేస్తూ పార్ట్ టైం స్పిన్ బౌలింగ్ వేయగలిగే అలాంటి ప్లేయర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎల్ఎస్జీ టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ని ఫామ్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఎల్ఎస్జీ టీంకి ఓపెనర్స్గా చూసుకుంటే మార్క్రమ్, మిచెల్ మార్ష్ అయితే ఉంటారు. లాస్ట్ ఇయర్ వరకు ఓపెనింగ్ లో కేఎల్ రాహుల్ రోల్ అయితే ఈసారి మార్కరం అయితే పోషించబోతున్నాడు. ఎల్ఎస్జీ ఎకానా స్టేడియం పిచ్ అయితే మాత్రం ట్రెడిషనల్లీ స్లో పిచ్, బౌండరీ లైన్స్ అనేవి పెద్దవిగా ఉంటాయి. గతంలో చూసాం ఇక్కడ ఒక్కొక్కసారి 120 స్కోర్ రావడం కూడా చాలా కష్టమైపోతున్న పరిస్థితులు అయితే ఉంటాయి. అలాంటి స్లో వికెట్స్ కూడా ఒక్కొక్కసారి అయితే ఇక్కడ ఇస్తూ ఉంటారు. మరి అంత స్లో వికెట్స్ ఇస్తే మాత్రం హోమ్ టీం లక్నోకి ఈసారి భారీ దెబ్బ అయితే పడుతుంది. ఎందుకంటే హిట్టర్స్ ని కొనుక్కున్నారు, స్లో పిచ్ ఇస్తే హిట్టర్స్ ఆ పిచ్ మీద అడాప్ట్ అయ్యి ఆడటం కష్టం. డిఫికల్ట్ ఛాలెంజ్డ్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మార్కరం అయితే మాత్రం కొంతవరకు టీంకి యూస్ఫుల్గా ఉంటాడు. టాప్ ఆర్డర్లో నెక్స్ట్ ఫస్ట్ డౌన్ విషయానికి వస్తే రిషబ్ పంత్ అయితే ఆడతాడు. రాబోయే సీజన్లో మరి తనే కెప్టెన్గా లీడ్ చేస్తాడా అంటే మ్యాక్సిమం ఎంత అమౌంట్ పోసి కొన్నారు కాబట్టి తను లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. ఎల్ఎస్జీ టీం మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్పై వ్యవహరించిన తీరునే కంటిన్యూ చేస్తాము అనుకుంటే మాత్రం రిషబ్ పంత్ కెప్టెన్సీని యాక్సెప్ట్ చేయకపోవడమే బెస్ట్. కేఎల్ రాహుల్ అంటే వెరీ మైల్డ్, కామ్ గోయింగ్ పర్సన్. రిషబ్ పంత్ అలా కాదు, వెరీ అగ్రెసివ్ ప్లేయర్. ఫ్యాన్ బేస్ పరంగా చూసుకున్న రిషబ్ పంత్కి అయితే చాలా ఎక్కువ. కేఎల్ రాహుల్పై ప్రవర్తించినట్లుగా రిషబ్ పంత్ మీద ప్రవర్తిస్తామంటే అక్కడ కుదరదు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నెంబర్ 4 పొజిషన్లో 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న నికోలస్ పూరన్ అయితే ఉంటాడు. నికోలస్ పూరన్, రిషబ్ పంత్ మరి వీళ్ళిద్దరే ఎల్ఎస్జీ టీం బ్యాటింగ్ లైనప్లో కీ ప్లేయర్స్. టీం బ్యాటింగ్ లైనప్కి బ్యాక్ బౌల్లో అయితే నిలుస్తారు. నెక్స్ట్ నెంబర్ 5 పొజిషన్లో చూసుకుంటే డేవిడ్ మిల్లర్ అయితే ఉంటాడు. కొన్నంత లక్ష్యాన్ని అయినా ఈజీగా కొట్టేసి మిడిల్ ఆర్డర్ అనేది ఎల్ఎస్జీ టీం సొంతం. ఎల్ఎస్జీ టీం డేవిడ్ మిల్లర్ని తీసుకోవడం చాలా బ్రిలియంట్ పిక్ అనేది చెప్పుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 6 పొజిషన్ విషయానికి వస్తే యంగ్స్టర్ ఆయుష్ బదోని అయితే ఆడతాడు. నెక్స్ట్ నెంబర్ 7 పొజిషన్కి వస్తే షాబాద్ అహ్మద్ అయితే ఆడతాడు. మరో ఆప్షన్గా చూసుకుంటే అబ్దుల్ సమద్ కూడా ఉన్నాడు. మరి తన్ని ఎల్ఎస్జీ టీం 4 కోట్లకు పైగా అమౌంట్ పెట్టి అయితే తీసుకున్నారు. తన్ని ప్లేయింగ్ లెవెల్లో ఆడించిన కంటే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటే బెటర్గా అయితే ఎల్ఎస్జీ టీంకి ఉంటుంది. షాబాద్ అహ్మద్ ప్లేయింగ్ లెవెల్లో ఉండటం వల్ల ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా తను ఇస్తాడు. అబ్దుల్ సమద్ కూడా స్పిన్ బౌలింగ్ అయితే వేయగలడు. బట్ ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ క్రితం నుంచి ఐపీఎల్లో తను బౌలింగ్ వేయడం అయితే మానేశాడు. నెక్స్ట్ నెంబర్ 8 పొజిషన్లో చూసుకుంటే టీం ప్రైమరీ స్పిన్నర్గా రవి బిష్ణు అయితే ఉంటాడు. నెక్స్ట్ నెంబర్ 9 పొజిషన్కి వస్తే ఆవేస్ ఖాన్ అయితే ఉంటాడు. నెంబర్ 10 పొజిషన్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రాఫ్ ఫేస్ బౌలింగ్ వేయగలిగే మయాంక్ యాదవ్ అయితే ఉంటాడు. ఫ్రీక్వెంట్గా ఇంజురీస్ అనేవి అవుతూ ఉంటాయి. ఇంకా నెంబర్ 11 పొజిషన్ విషయానికి వస్తే మోసిన్ ఖాన్ అయితే ఆడతాడు. సేమ్ మరి తిను కూడా ఇంజురీ ప్రోన్ ప్లేయరే. పొజిషన్లో మోసిన్ ఖాన్ కంటే ఆకాశ్ దీప్ అయితే మాత్రం చాలా ఎఫెక్టివ్గా అయితే ఉంటాడు. తనకి ప్లేయింగ్ లెవెల్లో అవకాశం ఇస్తే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఎల్ఎస్జీ టీం ఫుల్ స్క్వాడ్, స్ట్రెంత్ అండ్ వీక్నెస్, ప్లేయింగ్ లెవెల్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.